హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎవరితోనైనా కలిసి పనిచేయడం ఇష్టం లేకపోతే నాకు మీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు అని చెప్తాం కదా. ఐ డోంట్ విష్ టు వర్క్ విత్ యూ. ఐ డోంట్ విష్ టు వర్క్ విత్ యూ. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కొందరు భయపడి పారిపోతారు కదా. అతను భయంతో పారిపోయాడు. He ran away out of fear. He ran away out of fear. ఎవరికైనా శాపనార్థాలు పెట్టడం మంచిది కాదు కదా. మనం ఎవరికి ఎప్పుడూ శాపనార్థాలు పెట్టకూడదు. We should never curse anyone. We should never curse anyone. ఎవరైనా ఏదైనా వివరించడానికి సంకోచిస్తూ ఉంటే వివరించడానికి సంకోచించకండి అని చెబుతాం కదా. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్లెయిన్. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్లెయిన్. మనకి అవసరమైనప్పుడు ఎవరి దగ్గరైనా సలహాలు తీసుకుంటూ ఉంటాం కదా. అతను నాకు మంచి సలహాలు ఇస్తాడు. హీ గివ్స్ మీ గుడ్ సజెషన్స్. హీ గివ్స్ మీ గుడ్ సజెషన్స్. అలాగే వాళ్ళకి ఆసరా లేకుండా పోయింది అని ఇలా చెప్పాలి. దే ఆర్ లెఫ్ట్ విత్ నో సపోర్ట్. దే ఆర్ లెఫ్ట్ విత్ నో సపోర్ట్. ఎవరైనా కొంచెం ఉదార స్వభావంతో ఉంటే కొందరు దానిని అలుసుగా తీసుకుంటారు కదా. ఆమె దానిని అలుసుగా తీసుకుంది. షీ హ్యాస్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. షీ హ్యాస్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదైనా ముఖ్యమైన విషయంలో ఎవరినైనా ఒప్పించాల్సి ఉంటే వాళ్ళు ఒప్పుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాం కదా. ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దే కెప్ట్ ఆన్ ట్రయింగ్ టు కన్విన్స్ హెర్. దే కెప్ట్ ఆన్ ట్రయింగ్ టు కన్విన్స్ హెర్. ఒక్కోసారి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది కదా. ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు వారం పట్టింది. It took me a week to make this decision. It took me a week to make this decision. కొందరు చూడడానికి ఒకేలా కనిపిస్తారు కదా. వాళ్ళు ఒకేలా కనిపిస్తారు. They look alike. They look alike. కొందరికి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు కదా. అతనికి పెళ్లి ఇష్టం లేదు. He doesn't want to marry. He doesn't want to marry. మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తే మీరు ఇంటర్వ్యూ బాగా చేశారా అని అడుగుతాం కదా. Did you do well at the interview? Did you do well at the interview? మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉద్యోగానికి దరఖాస్తు చేశారంటే ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు? వాట్ జాబ్ డిడ్ యూ అప్లై ఫర్? వాట్ జాబ్ డిడ్ యూ అప్లై ఫర్? కొందరిని ఎంత ప్రయత్నించినా ఒప్పించలేం కదా. మేము వాళ్ళని ఒప్పించలేకపోయాము. వీ కుడ్ నాట్ కన్విన్స్ దెమ్. వీ కుడ్ నాట్ కన్విన్స్ దెమ్. కొందరు ఇతరుల పట్ల చాలా మర్యాదగా ఉంటారు కదా. మీరు చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నారు. యు ఆర్ బీయింగ్ సో పొలైట్. యు ఆర్ బీయింగ్ సో పొలైట్. మనకిచ్చిన సమాచారం సరైనది కాకపోతే సమాచారం ఏది సరైనది కాదు అని చెబుతాం కదా. నన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్. నన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్. ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్ వస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్ వచ్చింది.
I got a call letter for an interview. I got a call letter for an interview. అలాగే నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అని ఇలా అడగాలి. When do I go there? When do I go there? మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఎవరైనా కలవమని అడిగితే 1-2 రోజుల్లో మిమ్మల్ని కలుస్తాను అని చెప్తాం కదా. I will see you in a day or two. I will see you in a day or two. మన పాత స్నేహితులతో కలిసి మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. పాత స్నేహితులతో మాట్లాడడం మజానిస్తుంది. Talking to old friends hits differently. Talking to old friends hits differently. అలాగే ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటోంది అని ఇలా చెప్పాలి. She wants to marry. She wants to marry. ఎవరైనా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు ఎప్పుడు నిర్ణయిస్తారు? When will you decide? When will you decide? ఎవరి కోసమైనా ఎదురు చూసినప్పుడు వాళ్ళు రాకపోతే ఆ విషయం అడుగుతాం కదా. నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నువ్వు రాలేదు. I kept on waiting for you, but you didn't come. I kept on waiting for you, but you didn't come. అలాగే ఇంగ్లీషు నేర్చుకోవడానికి అతనికి 1 సంవత్సరం పట్టింది అని ఇలా చెప్పాలి. It took him 1 year to learn English. It took him 1 year to learn English. ఎవరైనా మన దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే అడుగుతాం కదా. మీరు నా డబ్బు ఎప్పుడు తిరిగి ఇస్తారు? When will you return my money? When will you return my money? ఎవరైనా అబద్ధాలు ఎక్కువగా చెబుతూ ఉంటే అబద్ధాలు చెప్పడం అలవాటైపోతుంది కదా. అతనికి అబద్ధాలు చెప్పడం అలవాటైపోయింది. He is addicted to telling a lie. He is addicted to telling a lie. ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అడుగుతాం కదా. ఈరోజు ఎందుకు ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నావు? Why are you being so rude today? Why are you being so rude today? ఎవరైనా కథలు చదువుతారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు కథలు చదువుతారా? Do you read stories? Do you read stories? మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ మధ్య అతను స్వార్థపరుడయ్యాడని అనుకుంటున్నాను అంటాం కదా. I think he is being selfish nowadays. I think he is being selfish nowadays. కొందరికి ఏ పనైనా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది కదా. అతను ఏదైనా చేయగలడు. He can do anything. He can do anything. ఎవరితోనైనా కలిసి పని చేయాలనుకుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను. I wish to work with you. I wish to work with you. అలాగే వాళ్ళకి మగబిడ్డ పుట్టాడు అని ఇలా చెప్పాలి. They have been blessed with a baby boy. They have been blessed with a baby boy. మెట్లు ఎక్కేటప్పుడు పెద్దవాళ్ళకి మోకాళ్ళు నొప్పులు పెడుతూ ఉంటాయి కదా. మెట్లు ఎక్కేటప్పుడు నా మోకాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. My knees hurt when climbing stairs. My knees hurt when climbing stairs. మన స్నేహితులతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఏమి తిందాం అని అడుగుతాం కదా. What shall we have? What shall we have? నిస్పృహతో ఉన్నప్పుడు కొందరు పెద్దగా అరుస్తారు కదా. అతను నిస్పృహతో అరిచాడు. He shouted out of frustration. He shouted out of frustration.
కొన్ని సందర్భాలలో ఏమి చేయడానికి అవకాశం లేకుండా పోతుంది కదా. ఇప్పుడు మీకు వేరే గత్యంతరం లేకుండా పోయింది. నౌ యు ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్ ఎట్ ఆల్. నౌ యు ఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్ ఎట్ ఆల్. అలాగే అతను చదువుతున్నాడా అని ఇలా అడగాలి. ఈజ్ హీ రీడింగ్? ఈజ్ హీ రీడింగ్? ఏ విషయమైనా కొద్దిమందికి మాత్రమే తెలిస్తే ఇది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు అంటాం కదా. వెరీ ఫ్యూ పీపుల్ నో దిస్. వెరీ ఫ్యూ పీపుల్ నో దిస్. కలివిడిగా అందరితో కలిసిపోయే వాళ్ళంటే ఇష్టపడతాం కదా. మీరు ఇతరులతో కలిసిపోయే విధానం నాకు ఇష్టం. ఐ లైక్ ద వే యూ మింగిల్ విత్ అదర్స్. ఐ లైక్ ద వే యూ మింగిల్ విత్ అదర్స్. ఎవరైనా చెప్పిన సమయానికి రాకపోతే నువ్వు సమయానికి ఎందుకు రాలేకపోయావు అని అడుగుతాం కదా. వై కుడ్ యూ నాట్ కమ్ ఇన్ టైమ్? వై కుడ్ యూ నాట్ కమ్ ఇన్ టైమ్? అలాగే వంట చేయడానికి ఇంకా సమయం ఉంది అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు కుక్ ఫుడ్. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు కుక్ ఫుడ్. బ్యాంకుకు వెళ్ళవలసి ఉండి వెళ్ళలేకపోతే నేను బ్యాంకుకు వెళ్ళలేకపోయాను అని చెప్తాం కదా. ఐ కుడ్ నాట్ గో టు ద బ్యాంక్. ఐ కుడ్ నాట్ గో టు ద బ్యాంక్. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు కదా. కష్టకాలంలో నీకు సహాయం చేసింది అతనే. ఇట్ వాజ్ హీ హూ హెల్ప్డ్ యూ ఇన్ బ్యాడ్ టైమ్స్. ఇట్ వాజ్ హీ హూ హెల్ప్డ్ యూ ఇన్ బ్యాడ్ టైమ్స్. అలాగే ఆమెను ఇక్కడికి రావద్దని చెప్పండి అని ఇలా చెప్పాలి. ఆస్క్ హర్ నాట్ టు కమ్ హియర్. ఆస్క్ హర్ నాట్ టు కమ్ హియర్. ఎవరైనా చక్కగా నవ్వితే నువ్వు నవ్వే విధానం నాకు నచ్చుతుంది అంటాం కదా. ఐ లైక్ ద వే యూ స్మైల్. ఐ లైక్ ద వే యూ స్మైల్. ఎవరైనా ఒక పని చేసినప్పుడు దాని వలన ఎవరికైనా నష్టం కలిగితే తప్పుగా అనుకుంటారు కదా. జనాలు మీ గురించి తప్పుగా అనుకోవచ్చు. పీపుల్ కెన్ థింక్ రాంగ్ అబౌట్ యూ. పీపుల్ కెన్ థింక్ రాంగ్ అబౌట్ యూ. ఎవరైనా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఆ విషయం చెప్తాం కదా. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. హీ ఈజ్ నాట్ రెడీ టు రిటర్న్ ద మనీ. హీ ఈజ్ నాట్ రెడీ టు రిటర్న్ ద మనీ. కొన్ని సందర్భాలలో ఎవరైనా సహాయం అడిగినప్పుడు చేయలేనని చెప్పలేం కదా. నేను చేయలేనని ఎలా చెప్పగలను? హౌ డు ఐ సే దట్ ఐ కాంట్ డూ ఇట్? హౌ డు ఐ సే దట్ ఐ కాంట్ డూ ఇట్? ఎవరైనా మనకి తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా. నిజానికి వాళ్ళెవరూ నాకు తెలియదు. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఐ డిడెంట్ నో ఎనీ ఆఫ్ దెమ్. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఐ డిడెంట్ నో ఎనీ ఆఫ్ దెమ్. ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకపోతే మనకు తెలియదు కదా. అతను ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలుసు? హూ నోస్ వేర్ హీ గోస్. హూ నోస్ వేర్ హీ గోస్. కొందరు పిల్లలు చదవమంటే చదువుతున్నట్లు నటిస్తూ ఉంటారు కదా. అతను చదువుతున్నట్టు నటిస్తున్నాడు. హీ ఈజ్ ప్రిటెండింగ్ టు రీడ్. హీ ఈజ్ ప్రిటెండింగ్ టు రీడ్. ఎవరైనా అనవసరంగా కాల్ చేసి మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటే కాల్ చేయొద్దని చెప్పమంటాం కదా. కాల్ చేయవద్దని అతనికి చెప్పండి. ఆస్క్ హిమ్ నాట్ టు కాల్. ఆస్క్ హిమ్ నాట్ టు కాల్. ఎవరైనా మోసగాడని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. అతను పెద్ద మోసగాడు. హీ ఈజ్ ఏ వెరీ డిసీట్ఫుల్ మ్యాన్. హీ ఈజ్ ఏ వెరీ డిసీట్ఫుల్ మ్యాన్. అలాగే అతనికి ఎవరు మద్దతు ఇస్తారు అని ఇలా అడగాలి. హూ విల్ సపోర్ట్ హిమ్. హూ విల్ సపోర్ట్ హిమ్.
వరుసలో నిలబడినప్పుడు ఎక్కడ ఉన్నామని అడిగితే చెబుతాం కదా, నేను వరుసలో రామ్ వెనుక ఉన్నాను. ఐ వాజ్ బిహైండ్ రామ్ ఇన్ ద క్యూ. ఐ వాజ్ బిహైండ్ రామ్ ఇన్ ద క్యూ. ఎవరికైనా పుస్తకం కొనడం ఇష్టం లేదని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా, అతనికి పుస్తకం కొనాలని లేదు. హీ డజంట్ వాంట్ టు బై ఏ బుక్. హీ డజంట్ వాంట్ టు బై ఏ బుక్. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయం చెబుతాం కదా, ఇదే నా తుది నిర్ణయం. దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. దేని గురించైనా నలుగురు 4 రకాలుగా చెబితే ఏది నమ్మాలో మనకు తెలియదు కదా. ఏది నమ్మాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ టు బిలీవ్. ఐ డోంట్ నో వాట్ టు బిలీవ్. ఎవరైనా బదిలీ అయినట్లుగా తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా, అతను ఈ ఊరు నుండి బదిలీ అయ్యాడు. హీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ టౌన్. హీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ టౌన్. ఏవైనా వదంతులు వ్యాపిస్తున్నప్పుడు వాటిని నమ్మవద్దని చెప్తాం కదా, వదంతులు నమ్మవద్దు. డోంట్ బిలీవ్ హియర్సే. డోంట్ బిలీవ్ హియర్సే. కొందరు పిల్లలు చెస్ ఆడడానికి ఇష్టపడరు కదా, పిల్లలకు చెస్ ఆడడం అంటే ఇష్టం ఉండదు. ద కిడ్స్ ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ చెస్. ద కిడ్స్ ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ చెస్. చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోం కదా, నాకు చిన్ననాటి సంగతులు ఇంకా గుర్తున్నాయి. ఐ స్టిల్ రిమెంబర్ ద థింగ్స్ ఆఫ్ చైల్డ్హుడ్. ఐ స్టిల్ రిమెంబర్ ద థింగ్స్ ఆఫ్ చైల్డ్హుడ్. చాలామందికి ఉదయం కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉంటుంది కదా, నేను ఉదయం కాఫీ లేదా టీ తాగుతాను. ఐ డ్రింక్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్. ఐ డ్రింక్ ఎయిదర్ కాఫీ ఆర్ టీ ఇన్ ద మార్నింగ్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు గొంతు మారినట్లుగా గమనిస్తే మీకు జలుబుందా అని అడుగుతాం కదా, డూ యూ హ్యావ్ ఏ కోల్డ్. డూ యూ హ్యావ్ ఏ కోల్డ్. ప్రతి విషయానికి బాధ్యులను చేస్తే ఎవరూ ఒప్పుకోరు కదా, ప్రతిదానికి నేను బాధ్యత వహించను. ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరైనా ఏడుస్తున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా, ఆమె ఏడుస్తూనే ఉంది. షీ కెప్ట్ ఆన్ క్రయింగ్. షీ కెప్ట్ ఆన్ క్రయింగ్. కొన్ని విషయాలలో ఎవరూ ఏమీ చేయలేరు కదా, అతను ఏమీ చేయలేడు. హీ కాంట్ డూ ఎనీథింగ్. హీ కాంట్ డూ ఎనీథింగ్. అలాగే నువ్వు పరీక్ష రాయలేదా అని ఇలా అడగాలి. డిడెంట్ యూ రైట్ ద ఎగ్జామ్. డిడెంట్ యూ రైట్ ద ఎగ్జామ్. కొందరు ప్రమాదాల నుండి కొద్దిలో తప్పించుకుంటూ ఉంటారు కదా, అతను చావు నుంచి వెంట్రుక వాసులు తప్పించుకున్నాడు. ఇట్ వాజ్ ఎ హెయిర్ బ్రెత్ ఎస్కేప్ ఫర్ హిమ్ ఫ్రమ్ డెత్. ఇట్ వాజ్ ఎ హెయిర్ బ్రెత్ ఎస్కేప్ ఫర్ హిమ్ ఫ్రమ్ డెత్. ఎవరైనా ఏదైనా పని చేయలేరని తెలిసినప్పుడు ఆ విషయం చెప్తాం కదా, నిజం చెప్పాలంటే అతను ఈ పని చేయలేడు. టు బీ ఆనెస్ట్, he is not able to do this task. To be honest, he is not able to do this task. అలాగే అతని జీతం ఆమె కంటే ఎక్కువ అని ఇలా చెప్పాలి. His salary is more than hers. His salary is more than hers. మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అంటాం కదా, వాట్ ఎవర్ ఈజ్ డెస్టిన్డ్ విల్ హ్యాపెన్. వాట్ ఎవర్ ఈజ్ డెస్టిన్డ్ విల్ హ్యాపెన్. ఎవరైనా ఏడుస్తున్నారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా,
ఆమె ఏడుస్తోందా? ఈజ్ షీ క్రయింగ్? ఈజ్ షీ క్రయింగ్? కొందరు కవలలు చూడడానికి ఒకేలా ఉంటారు కదా. కవలలు చూడడానికి ఒకేలా ఉన్నారు. ద ట్విన్స్ వర్ ఐడెంటికల్ టు సీ. ద ట్విన్స్ వర్ ఐడెంటికల్ టు సీ. అలాగే నేను ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలను అని ఇలా అడగాలి. హౌ కుడ్ ఐ మేక్ సచ్ ఎ బిగ్ మిస్టేక్? హౌ కుడ్ ఐ మేక్ సచ్ ఎ బిగ్ మిస్టేక్? వంట చేయడం అవసరం లేకపోతే చేయవద్దని చెప్పమంటాం కదా. వంట చేయవద్దని ఆమెకు చెప్పండి. ఆస్క్ హర్ నాట్ టు కుక్. ఆస్క్ హర్ నాట్ టు కుక్. కొన్ని పనులు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కదా. దీన్ని పూర్తి చేయడానికి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇట్ విల్ టేక్ ఏ వీక్ ఆర్ సో టు ఫినిష్ దిస్. ఇట్ విల్ టేక్ ఏ వీక్ ఆర్ సో టు ఫినిష్ దిస్. నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ వెన్నుపోటు పొడవకూడదు కదా. మనం వెన్నుపోటు పొడవకూడదు. We should not backbite. We should not backbite. ఏ పనైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు కష్టంగా ఉంటుంది కదా. మొదట్లో పని కష్టంగా అనిపించినా ఇప్పుడు సులువుగా ఉంది. Initially, I found the work difficult, but now it's easy. Initially, I found the work difficult, but now it's easy. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముందు చాలామంది ఏదో ఒక తీర్మానం తీసుకుంటూ ఉంటారు కదా. ఈ సంవత్సరం అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలని తీర్మానించుకున్నాను. దిస్ ఇయర్ ఐ మేడ్ ఏ రెజల్యూషన్ టు హెల్ప్ నీడీ పీపుల్. దిస్ ఇయర్ ఐ మేడ్ ఏ రెజల్యూషన్ టు హెల్ప్ నీడీ పీపుల్. స్నేహితులందరూ కలిసినప్పుడు వయసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మేమిద్దరం ఒకే వయసు వాళ్ళం. వీఆర్ బోత్ ఆఫ్ ద సేమ్ ఏజ్. వీఆర్ బోత్ ఆఫ్ ద సేమ్ ఏజ్. కొందరు ఎవరైనా తప్పు చేస్తే ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటారు కదా. ఆమె ఇప్పటికీ నన్ను ద్వేషిస్తోంది. షీ స్టిల్ హేట్స్ మీ. షీ స్టిల్ హేట్స్ మీ. పండుగలప్పుడు బస్సులు రైళ్లు చాలా రద్దీగా ఉంటాయి కదా. పండుగల సమయంలో బస్సుల్లో సీట్లు దొరకడం కష్టం. ఇట్స్ టఫ్ టు గెట్ సీట్స్ ఆన్ బస్సెస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. ఇట్స్ టఫ్ టు గెట్ సీట్స్ ఆన్ బస్సెస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. ఎవరైనా చక్కగా ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ ఉంటే మనకు నచ్చుతుంది కదా. నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చుతుంది. ఐ లైక్ ద వే యూ టాక్. ఐ లైక్ ద వే యూ టాక్. అలాగే అతనికి అక్కడికి వెళ్ళవద్దని చెప్పండి అని ఇలా చెప్పాలి. ఆస్క్ హిమ్ టు నాట్ టు గో దేర్. ఆస్క్ హిమ్ టు నాట్ టు గో దేర్. ఎవరినైనా మాట్లాడమని చెప్పినప్పుడు మాట్లాడారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీరు అతనితో మాట్లాడలేదా? Didn't you talk to him? Didn't you talk to him? మనం ఎవరితోనైనా మాట్లాడడం వీలు కానప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను అతనితో మాట్లాడలేకపోయాను. I could not talk to him. I could not talk to him. ఏవైనా సమస్యలతో సంబంధం లేదని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. మీ సమస్యలతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. He has nothing to do with your problems. He has nothing to do with your problems. ఎవరైనా నిజం చెబుతున్నారో అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టం కదా. వాళ్ళు అబద్ధం చెబుతున్నారని నేను ఎలా చెప్పగలను? How do I say that they are telling a lie? How do I say that they are telling a lie? మనం కొత్త ఇల్లు కొనాలనుకున్నప్పుడు మన స్నేహితులతో చెబుతాం కదా. మేము కొత్త ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నాం. We are thinking of buying a new house.
వీఆర్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ హౌస్. ఎవరికైనా మనల్ని కలవడం ఇష్టం లేదని తెలిసినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నిజానికి ఆమెకు మమ్మల్ని కలవడం ఇష్టం లేదు. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ షీ డజంట్ వాంట్ టు మీట్ అస్. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ షీ డజంట్ వాంట్ టు మీట్ అస్. మనకి నచ్చని వాళ్ళని కలవడానికి ఇష్టపడం కదా. అలాంటి వాళ్ళని కలవడం నాకు ఇష్టం ఉండదు. ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ మీటింగ్ సచ్ పీపుల్. ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ మీటింగ్ సచ్ పీపుల్. ఎవరైనా ఇచ్చిన మాట మీద నిలబడకపోతే వాళ్ళ మీద నమ్మకం పోతుంది కదా. నిజం చెప్పాలంటే నాకు అతనిపై నమ్మకం పోయింది. టు బీ హానెస్ట్, ఐ హ్యావ్ లాస్ట్ మై ట్రస్ట్ ఇన్ హిమ్. టు బీ హానెస్ట్, ఐ హ్యావ్ లాస్ట్ మై ట్రస్ట్ ఇన్ హిమ్. బ్యాంకులో లోన్కి అప్లై చేసినప్పుడు అది శాంక్షన్ అయ్యే వరకు బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా. అతను బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాడు. హీ ఈజ్ టైర్డ్ ఆఫ్ మేకింగ్ రౌండ్స్ ఆఫ్ ద బ్యాంక్. హీ ఈజ్ టైర్డ్ ఆఫ్ మేకింగ్ రౌండ్స్ ఆఫ్ ద బ్యాంక్. కొన్ని సందర్భాలలో మనకి ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వస్తుంది కదా. మేము ఇష్టం లేకుండానే అక్కడికి వెళ్ళాం. ఇట్ వాజ్ అవర్ కంపల్షన్ టు గో దేర్. ఇట్ వాజ్ అవర్ కంపల్షన్ టు గో దేర్. ఎవరు ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎవరికి తెలుసు? హూ నోస్ వాట్ దే థింక్. హూ నోస్ వాట్ దే థింక్. చాలామంది ధనవంతులు కాకపోయినా గుర్తింపు కోసం ధనవంతుల్లా నటిస్తూ ఉంటారు కదా. చాలామంది ధనవంతుల్లా నటిస్తారు. మెనీ పీపుల్ ప్రెటెండ్ టు బి రిచ్. మెనీ పీపుల్ ప్రెటెండ్ టు బి రిచ్. ఎవరైనా ఒంట్లో బాగున్నట్లుగా కనిపిస్తే మీకు జ్వరం ఉందా అని అడుగుతాం కదా. డూ యూ హ్యావ్ ఏ ఫీవర్. డూ యూ హ్యావ్ ఏ ఫీవర్. ఎవరైనా హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉంటే నీ ప్రవర్తన తట్టుకోలేకపోతున్నాను అంటాం కదా. ఐ కాంట్ స్టాండ్ యువర్ బిహేవియర్. ఐ కాంట్ స్టాండ్ యువర్ బిహేవియర్. ఏదైనా తప్పు చేసినప్పుడు నాన్నకి తెలిస్తే ఊరుకోరు కదా. నాన్నకి తెలిస్తే నన్ను కొడతారు. ఇఫ్ ఫాదర్ కమ్స్ టు నో హీ విల్ బీట్ మీ. ఇఫ్ ఫాదర్ కమ్స్ టు నో హీ విల్ బీట్ మీ. అంటూ వ్యాధులు వ్యాపిస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలి కదా. మీరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. You must put on a mask. You must put on a mask. ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడు బయలుదేరాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు బయలుదేరాలో అతను మీకు చెప్పాడా? Did he tell you when to start? Did he tell you when to start? మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మన పక్క సీటులో కూర్చున్న వాళ్ళు ఎక్కడ దిగుతారో తెలుసుకోవడానికి మీరు ఎక్కడ దిగుతారు అని అడుగుతాం కదా. వేర్ విల్ యూ గెట్ డౌన్. వేర్ విల్ యూ గెట్ డౌన్. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికైనా చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది కదా. మీ ఇంటికి చేరుకోవడానికి నాకు 2 గంటలు పట్టింది. ఇట్ టుక్ మీ 2 hours టు రీచ్ యువర్ హౌస్. ఇట్ టుక్ మీ 2 hours టు రీచ్ యువర్ హౌస్. ఎవరైనా ఎక్కువగా పొగ తాగుతున్నట్లు మనం గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతనికి పొగ తాగే వ్యసనం ఉంది. హీ ఈజ్ ఎడిక్టెడ్ టు స్మోకింగ్. హీ ఈజ్ ఎడిక్టెడ్ టు స్మోకింగ్. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఇంకా సమయం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఇంకా సమయం ఉంది. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు అప్లై ఫర్ దట్ జాబ్. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ టు అప్లై ఫర్ దట్ జాబ్. సెలవు రోజున ఇంట్లో విసుగు పుడుతుంటే బయటికి వెళ్తాం కదా. మనం సినిమాకి కానీ పార్కుకి కానీ వెళ్దాం. లెట్స్ గో ఎయిదర్ టు ద మూవీ ఆర్ టు ద పార్క్.
లెట్స్ గో ఎయిదర్ టు ద మూవీ ఆర్ టు ద పార్క్. అలాగే అతని సోదరి ఎక్కడికి వెళుతోంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ హిస్ సిస్టర్ గోయింగ్? వేర్ ఈజ్ హిస్ సిస్టర్ గోయింగ్? కొందరు మన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటారు కదా, ఆమె మిమ్మల్ని అలుసుగా తీసుకుంది. షీ టేక్స్ యూ ఫర్ గ్రాంటెడ్. షీ టేక్స్ యూ ఫర్ గ్రాంటెడ్. కొందరు చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగా నేర్పిస్తారు కదా, మీరు నేర్పించే విధానం నాకు నచ్చుతుంది. ఐ లైక్ ద వే యూ టీచ్. ఐ లైక్ ద వే యూ టీచ్. మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా స్కూల్లో అడ్మిషన్ రాలేదని తెలిసినప్పుడు ఆ విషయం అడుగుతాం కదా, నీకు స్కూల్లో అడ్మిషన్ రాలేదా? డిడెంట్ యూ గెట్ ద స్కూల్ అడ్మిషన్? డిడెంట్ యూ గెట్ ద స్కూల్ అడ్మిషన్? కొన్ని సందర్భాలలో ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేం కదా, నేను ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను. ఐ కుడ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఐ కుడ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఎవరైనా వాదించుకోవడం చూస్తే ఆ విషయం చెప్తాం కదా, వాళ్ళిద్దరూ వాదించుకున్నారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్గ్యూడ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్గ్యూడ్. ఎవరి కోసమైనా మనం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు రాగానే ఆ విషయం చెబుతాం కదా, మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేస్తానని చెప్పినప్పుడు ఎప్పుడు చేస్తారో అడిగి తెలుసుకుంటాం కదా, మీరు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు? వెన్ విల్ యూ డిపాజిట్? వెన్ విల్ యూ డిపాజిట్? మనం చదువుకున్న చోట, ఉద్యోగం చేసిన చోట మనకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు కదా, నా స్నేహితులందరూ ఉత్తర భారతదేశానికి చెందినవారు. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఈ రోజుల్లో జనం ఎక్కువగా డబ్బంటే మోజుపడుతున్నారు కదా, జనాలు డబ్బుపై ఎందుకు అంత మోజుపడుతున్నారు? వై ఆర్ పీపుల్ సో అబ్సెస్డ్ విత్ మనీ? వై ఆర్ పీపుల్ సో అబ్సెస్డ్ విత్ మనీ? ఎవరైనా ఒకసారి చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఎందుకు చేస్తున్నావని అడుగుతాం కదా, మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు చేస్తావు? వై డు యూ రిపీట్ ద సేమ్ థింగ్? వై డు యూ రిపీట్ ద సేమ్ థింగ్? ఎవరైనా పెద్దగా మాట్లాడుతూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాట్లాడవద్దని చెప్పమంటాం కదా, మాట్లాడవద్దని ఆమెకి చెప్పండి. ఆస్క్ హర్ నాట్ టు టాక్. ఆస్క్ హర్ నాట్ టు టాక్. ఎవరైనా అందరితో చాలా సరదాగా ఉంటే అతను చాలా సరదా మనిషి అని చెబుతాం కదా, హీ ఈజ్ ఏ వెరీ జోవియల్ మ్యాన్. హీ ఈజ్ ఏ వెరీ జోవియల్ మ్యాన్. ఎవరైనా మనల్ని మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళకి గట్టిగా బదులిస్తాం కదా, నేను అతనికి గట్టిగా బదులిచ్చాను. ఐ రిటార్టెడ్ హిమ్. ఐ రిటార్టెడ్ హిమ్. ఎవరితోనైనా మాట్లాడి వాళ్ళని ఒప్పించిన తరువాత ఆ విషయం చెబుతాం కదా, నేను అతన్ని ఒప్పించాను. ఐ కన్విన్స్డ్ హిమ్. ఐ కన్విన్స్డ్ హిమ్. ఎవరికైనా సహాయం కావాలంటే చేస్తానని చెబుతాం కదా, మీకు సహాయం కావాలంటే నేను వెంటనే వస్తాను. ఇఫ్ యు నీడ్ హెల్ప్ ఐ విల్ కమ్ రైట్ అవే. ఇఫ్ యు నీడ్ హెల్ప్ ఐ విల్ కమ్ రైట్ అవే. ఏదైనా అనుకున్న పని జరగకపోతే మన దురదృష్టాన్ని తలుచుకుంటాం కదా, ఇదంతా నా దురదృష్టం. దిస్ ఈజ్ మై మిస్ఫార్చ్యూన్. దిస్ ఈజ్ మై మిస్ఫార్చ్యూన్. ఎవరైనా తీసుకువెళ్ళడానికి రమ్మని అడిగితే పని అయ్యాక నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను అని చెబుతాం కదా, ఐ విల్ కమ్ టు పిక్ యూ అప్ ఆఫ్టర్ వర్క్. ఐ విల్ కమ్ టు పిక్ యూ అప్ ఆఫ్టర్ వర్క్. అలాగే
నువ్వు ఎప్పుడు వస్తావని అతను అడిగాడు అని ఇలా చెప్పాలి. హీ ఆస్క్డ్ వెన్ యూ వుడ్ కమ్. హీ ఆస్క్డ్ వెన్ యూ వుడ్ కమ్. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు చింతించకు, నీకు నేను అండగా ఉంటాను అని చెబుతాం కదా. డోంట్ వర్రీ, ఐ విల్ బి దేర్ టు సపోర్ట్ యూ. డోంట్ వర్రీ, ఐ విల్ బి దేర్ టు సపోర్ట్ యూ. అతి ఆత్మవిశ్వాసంతో ఉండడం ఎవరికైనా మంచిది కాదు కదా. అతి ఆత్మవిశ్వాసంతో ఉండకు. డోంట్ గెట్ టూ కాకీ. డోంట్ గెట్ టూ కాకీ. ఎవరైనా ఎప్పటికీ విజయం సాధించలేనని బాధపడుతూ ఉంటే, మీరు ఎప్పటికీ విజయం సాధించలేరని ఎవరన్నారు అని అడుగుతాం కదా. హూ సేస్ యూ కెన్ నెవర్ సక్సీడ్. హూ సేస్ యూ కెన్ నెవర్ సక్సీడ్. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు రావడానికి కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు రావడానికి కారణం ఏమిటి? వాట్ వాజ్ యువర్ రీజన్ ఫర్ కమింగ్? వాట్ వాజ్ యువర్ రీజన్ ఫర్ కమింగ్? అనారోగ్యంగా ఉంటే ఎక్కడికి వెళ్ళం కదా. నాకు అనారోగ్యంగా లేకుంటే పార్టీకి వచ్చేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కమ్ టు ద పార్టీ ఇఫ్ ఐ హ్యాడెంట్ బీన్ సిక్. ఐ వుడ్ హ్యావ్ కమ్ టు ద పార్టీ ఇఫ్ ఐ హ్యాడెంట్ బీన్ సిక్. మన స్నేహితులు ఎంత డబ్బు పొదుపు చేశారో మాటల్లో అడుగుతూ ఉంటాం కదా. నువ్వు ఎంత డబ్బు పొదుపు చేశావు? హౌ మచ్ మనీ డిడ్ యూ సేవ్? హౌ మచ్ మనీ డిడ్ యూ సేవ్? ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడు వస్తారో అడుగుతాం కదా. మీరు పార్టీకి ఎప్పుడు వస్తారు? వెన్ విల్ యూ కమ్ టు ద పార్టీ? వెన్ విల్ యూ కమ్ టు ద పార్టీ? ఇంట్లో వాళ్ళు ఇల్లు శుభ్రం చేయమని చెప్పినప్పుడు నన్నే ఇల్లు మొత్తం శుభ్రం చేయమంటావా అని అడుగుతాం కదా. డూ యూ వాంట్ మీ టు క్లీన్ ద ఎంటైర్ హౌస్ బై మై సెల్ఫ్? డూ యూ వాంట్ మీ టు క్లీన్ ద ఎంటైర్ హౌస్ బై మై సెల్ఫ్? మన స్నేహితుడు ఎవరైనా స్వార్థంగా ప్రవర్తిస్తే నువ్వు చాలా స్వార్థపరుడివైపోయావు అంటాం కదా. యూ హ్యావ్ బికమ్ వెరీ సెల్ఫిష్. యూ హ్యావ్ బికమ్ వెరీ సెల్ఫిష్. అలాగే నువ్వు వస్తావని తెలిసి ఉంటే నేను వచ్చేవాడిని అని ఇలా చెప్పాలి. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యువర్ కమింగ్ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యువర్ కమింగ్ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు. టీవీలో ఏదైనా మంచి కార్యక్రమం ఉంటే టీవీ చూడాలనిపిస్తుంది కదా. నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ. ఐ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ. మనం ఎవరితోనైనా మాట్లాడవలసి ఉంటే వాళ్ళ సమయం అడిగి తీసుకుంటాం కదా. మీరు నాకు కొంచెం సమయం ఇవ్వగలరా? కెన్ ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైం? కెన్ ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైం? ఎవరైనా ఆలోచిస్తున్నట్లుగా గమనిస్తే అది సరే కానీ నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతాం కదా. బై ద వే వాట్ ఆర్ యూ థింకింగ్? బై ద వే వాట్ ఆర్ యూ థింకింగ్? ఎవరైనా పార్టీకి ఆహ్వానించినప్పుడు ఎప్పుడు రావాలో అడిగి తెలుసుకుంటాం కదా. నేను పార్టీకి ఎప్పుడు రావాలి? వెన్ షుడ్ ఐ కమ్ టు ద పార్టీ? వెన్ షుడ్ ఐ కమ్ టు ద పార్టీ? పని చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కోసారి విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఉండదు కదా. అప్పుడు ప్రస్తుతం నాకు విశ్రాంతి తీసుకునే సమయం లేదు అంటాం కదా. ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ ఎ బ్రేక్ రైట్ నౌ. ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ ఎ బ్రేక్ రైట్ నౌ. మన స్నేహితులతో కలిసి ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు మనకేదైనా పని ఉంటే నేను ఇప్పుడే వస్తాను, నేను లేకుండా బయలుదేరవద్దు అని చెప్తాం కదా. డోంట్ స్టార్ట్ వితౌట్ మీ, ఐ విల్ కమ్ సూన్. డోంట్ స్టార్ట్ వితౌట్ మీ, ఐ విల్ కమ్ సూన్. వర్షాకాలంలో వర్షం కురిసే ముందు ఆకాశం మేఘావృతమై ఉంటుంది కదా. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. ద స్కై ఈజ్ కంప్లీట్లీ ఓవర్కాస్ట్.
ద స్కై ఈజ్ కంప్లీట్లీ ఓవర్కాస్ట్. ఇంటికి దూరంగా కొన్ని రోజులుంటే ఇంటి మీద బెంగ పుడుతుంది కదా. నాకు మా ఇంటి మీద బెంగగా ఉంది. ఐ యామ్ ఫీలింగ్ హోమ్ సిక్. ఐ యామ్ ఫీలింగ్ హోమ్ సిక్. ఎవరైనా రావాలని అనుకుంటున్నామని చెప్పినప్పుడు ఎప్పుడు రావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎప్పుడు రావాలని అనుకుంటున్నారు? వెన్ డు యూ ఇంటెండ్ టు కమ్? వెన్ డు యూ ఇంటెండ్ టు కమ్? అలాగే ఏదేమైనా నేను నీకు అండగా ఉంటాను అని ఇలా చెప్పాలి. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఐ విల్ బి దేర్ ఫర్ యూ. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ఎవరైనా జలుబు చేసిందని చెప్పినప్పుడు దగ్గు ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు దగ్గు ఉందా? డూ యూ హ్యావ్ ఏ కాఫ్? డూ యూ హ్యావ్ ఏ కాఫ్? ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ముందుగానే సమయం అడిగి తీసుకుంటాం కదా. ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి మీరు నాకు సమయం ఇవ్వగలరా? కెన్ ఐ హ్యావ్ యువర్ టైమ్ టు డిస్కస్ సంథింగ్ ఇంపార్టెంట్? కెన్ ఐ హ్యావ్ యువర్ టైమ్ టు డిస్కస్ సంథింగ్ ఇంపార్టెంట్? మనం ఏమీ చేయలేని సందర్భంలో మహా అయితే ఏమవుతుంది అంటాం కదా. వాట్ విల్ హ్యాపెన్ ఎట్ ద మోస్ట్? వాట్ విల్ హ్యాపెన్ ఎట్ ద మోస్ట్? కొందరు ప్రతి విషయానికి అభద్రతాభావంతో ఉంటూ ఉంటారు కదా. అతను అభద్రతతో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్సెక్యూర్. హీ ఈజ్ ఇన్సెక్యూర్. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఎక్కువసేపు మాట్లాడే సమయం ఉండదు కదా. ప్రస్తుతానికి వాళ్ళకి ఎక్కువసేపు మాట్లాడే సమయం లేదు. దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎ లాంగ్ డిస్కషన్ ఎట్ ద మూమెంట్. దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎ లాంగ్ డిస్కషన్ ఎట్ ద మూమెంట్. ఎవరైనా ఏ విషయంలోనైనా వివక్ష చూపిస్తే ఈ వివక్ష ఎందుకు అని అడుగుతాం కదా. వై ఈజ్ దిస్ డిస్క్రిమినేషన్? వై ఈజ్ దిస్ డిస్క్రిమినేషన్? ఎవరైనా వచ్చే వారం వస్తానని చెబితే ఆ విషయం తెలియజేస్తాం కదా. ఆమె వచ్చే వారం మనల్ని కలవడానికి వస్తానని చెప్పింది. షీ సెడ్ షీ వుడ్ కమ్ టు విజిట్ us నెక్స్ట్ వీక్. షీ సెడ్ షీ వుడ్ కమ్ టు విజిట్ us నెక్స్ట్ వీక్. ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు నీతో మాట్లాడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు యూ. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు యూ. కొందరు చాలా వింతగా మాట్లాడుతూ ఉంటారు కదా. అతను వింతగా మాట్లాడుతాడు. హీ టాక్ స్ట్రేంజ్లీ. హీ టాక్ స్ట్రేంజ్లీ. కొత్త పరిచయం కొంతకాలానికి స్నేహంగా మారుతుంది కదా. కాలక్రమేణా వారి పరిచయం స్నేహంగా మారింది. ఓవర్ టైమ్ దేర్ అక్వైంటెన్స్ డెవలప్డ్ ఇంటూ ఫ్రెండ్షిప్. ఓవర్ టైమ్ దేర్ అక్వైంటెన్స్ డెవలప్డ్ ఇంటూ ఫ్రెండ్షిప్. ఎవరైనా అతిగా వేడుకుంటుంటే అలా చేయొద్దని చెప్తాం కదా. ఆమెను వేడుకోవడం ఆపండి. స్టాప్ బెగ్గింగ్ హర్. స్టాప్ బెగ్గింగ్ హర్. అలాగే నేను అడగకుండా తీసుకోకూడదా అని ఇలా అడగాలి. షుడెంట్ ఐ టేక్ ఇట్ వితౌట్ ఆస్కింగ్? షుడెంట్ ఐ టేక్ ఇట్ వితౌట్ ఆస్కింగ్? ఎవరైనా వస్తానని చెప్పినప్పుడు ఏ సమయానికి వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఏ సమయానికి వస్తున్నారు? వాట్ టైమ్ ఆర్ యూ అరైవింగ్? వాట్ టైమ్ ఆర్ యూ అరైవింగ్? ఎవరైనా రావలసిన సమయానికంటే చాలా ముందుగా వస్తే ఇంత తొందరగా ఎందుకు వచ్చావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ? వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ? ఎక్కడైనా ఉండడానికి నిశ్చయించుకుంటే నేను ఇక్కడే ఉండడానికి కట్టుబడి ఉన్నాను అంటాం కదా. ఐ యామ్ బౌండ్ టు స్టే హియర్. ఐ యామ్ బౌండ్ టు స్టే హియర్. ఎవరైనా అవసరం లేని వస్తువులు ఎక్కువగా కొంటూ ఉంటే అలాంటివి కొనవద్దని చెప్పమంటాం కదా.
అనవసరమైన వస్తువులను కొనవద్దని అతనికి చెప్పండి. ఆస్క్ హిమ్ నాట్ టు బై అన్నెసరీ థింగ్స్. ఆస్క్ హిమ్ నాట్ టు బై అన్నెసరీ థింగ్స్. ఇష్టం లేకపోయినా కొందరిని తప్పని పరిస్థితుల్లో భరిస్తూ ఉంటాం కదా. నువ్వు తప్పక అతన్ని భరిస్తున్నావు. ఇట్ ఈస్ యువర్ కంపల్షన్ టు టాలరేట్ హిమ్. ఇట్ ఈస్ యువర్ కంపల్షన్ టు టాలరేట్ హిమ్. కొందరి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంటుంది కదా. అతను చాలా అనుమానాస్పద వ్యక్తి. హీ ఈజ్ ఎ వెరీ సస్పీషియస్ మ్యాన్. హీ ఈజ్ ఏ వెరీ సస్పీషియస్ మ్యాన్. ఎవరైనా విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఆ విషయం అడుగుతాం కదా. నువ్వు నాకు అస్సలు విలువ ఇవ్వవు. యూ డోంట్ వాల్యూ మీ ఎట్ ఆల్. యూ డోంట్ వాల్యూ మీ ఎట్ ఆల్. అలాగే నాకు అతనితో సంబంధం లేదు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ కన్సర్న్డ్ విత్ హిమ్. ఐ ఆమ్ నాట్ కన్సర్న్డ్ విత్ హిమ్. స్నేహితుడితో కలిసి సినిమాకి వెళితే ఆ విషయం చెప్తాం కదా. నేను నా స్నేహితుడు సినిమాకి వెళ్ళాం. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ఎ మూవీ. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ఎ మూవీ. ఎవరితోనైనా మంచి సంబంధాలు ఉంటే మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి అని చెబుతాం కదా. వీ వర్ ఆన్ గుడ్ టర్మ్స్. వీ వర్ ఆన్ గుడ్ టర్మ్స్. ఎవరైనా వాళ్ళ తెలివితేటలు నిరూపించుకుంటే నువ్వు చాలా తెలివైన వాడివని నేను ఒప్పుకోవాలి అంటాం కదా. ఐ హ్యావ్ టు అడ్మిట్ యు ఆర్ వెరీ క్లెవర్. ఐ హ్యావ్ టు అడ్మిట్ యు ఆర్ వెరీ క్లవర్. కొంతమంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్లుగా తెలిస్తే కొంతమంది విద్యార్థులు ఫీజు చెల్లించారు అని చెబుతాం కదా. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పెయిడ్ ద ఫీ. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పెయిడ్ ద ఫీ. కొంతమందికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు కదా. ఆమెకు చిన్న వయసులోనే పెళ్ళయింది. షీ గాట్ మ్యారీడ్ ఎట్ ఏ యంగ్ ఏజ్. షీ గాట్ మ్యారీడ్ ఎట్ ఏ యంగ్ ఏజ్. సెలవులు ఉన్నప్పుడు బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటాం కదా. మేము మా మేనమామ ఇంటికి వెళ్ళాము. వీ హ్యావ్ బీన్ టు మై మెటర్నల్ అంకుల్స్ హౌస్. వీ హ్యావ్ బీన్ టు మై మెటర్నల్ అంకుల్స్ హౌస్. కొన్ని సందర్భాలలో ఎక్కడికైనా వెళ్ళడం లేదని చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. నేను వెళ్ళడం లేదని ఎలా చెప్పగలను? హౌ డు ఐ సే దట్ ఐ యామ్ నాట్ గోయింగ్? హౌ డు ఐ సే దట్ ఐ యామ్ నాట్ గోయింగ్? ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? డస్ షీ వాంట్ టు మ్యారీ? డస్ షీ వాంట్ టు మ్యారీ? ఎవరికైనా వెళ్ళే అవకాశం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతనికి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు గో దేర్. దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు గో దేర్. వంట చేస్తున్నారో లేదో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె వంట చేస్తుందా? ఈజ్ షీ కుకింగ్? ఈజ్ షీ కుకింగ్? ఏదైనా అనుకోని కారణం చేత ఫీజు కట్టలేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఫీజు కట్టలేకపోయాను. ఐ కుడ్ నాట్ పే ద ఫీజ్. ఐ కుడ్ నాట్ పే ద ఫీజ్. ఎవరైనా ఎక్కడ ఉన్నారో నిర్ధారణ చేసుకోవడానికి గట్టిగా అడుగుతాం కదా. నిజం చెప్పు, ఎక్కడ ఉన్నారు? టెల్ ద ట్రూత్, వేర్ వర్ యూ? టెల్ ద ట్రూత్, వేర్ వర్ యూ? కొన్ని ఫోటోలు చూడగానే మనకి ఆ ప్రదేశాలు గుర్తుకొస్తాయి కదా. ఈ ఫోటో నాకు ఆ ప్రదేశాన్ని గుర్తు చేస్తుంది. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ దట్ ప్లేస్. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ దట్ ప్లేస్. ఏదైనా కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఇంకా చూడకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఇంకా సినిమా చూడాల్సి ఉంది.
I have yet to see the movie. I have yet to see the movie. ఏదైనా ఫోటోలో ఉన్న వ్యక్తిని మనం గుర్తించకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తించగలరా? Can you recognize the person in the photo? Can you recognize the person in the photo? ఎవరైనా ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటే నువ్వు అబద్ధం చెబుతావు అనేది వాస్తవం అంటాం కదా. The fact is that you tell a lie. The fact is that you tell a lie. అలాగే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి అని ఇలా అడగాలి. Where else should I go? Where else should I go? పరీక్ష రాయడానికి ఇంకా సమయం ఉంటే ఆ విషయం చెప్తాం కదా. పరీక్ష రాయడానికి ఇంకా సమయం ఉంది. There is still time to write the exam. There is still time to write the exam. ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలంటే డబ్బు ఆదా చేస్తాం కదా. నేను కొత్త కారు కొనడానికి కొంత డబ్బు ఆదా చేశాను. I have saved some money to buy a new car. I have saved some money to buy a new car. ఎవరి గురించైనా చెప్పారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. నువ్వు అతని గురించి ఆమెకు చెప్పలేదా? Didn't you tell her about him? Didn't you tell her about him? అలాగే ఆమెకు ఏమి కావాలో ఎవరికి తెలుసు అని ఇలా అడగాలి. Who knows what she wants? Who knows what she wants? ఎవరైనా కావలసిన వాళ్ళు మరణిస్తే చాలా బాధ కలుగుతుంది కదా. అతని మరణం మమ్మల్ని కలచివేసింది. His death startled us. His death startled us. చాలామందికి ఆసుపత్రికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు కదా. ఆసుపత్రికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. We are not fond of going to the hospital. We are not fond of going to the hospital. అప్పుడప్పుడు మనకి తెలిసిన విషయంలో ఇతరులకి సలహాలు ఇస్తూ ఉంటాం కదా. నేను అతనికి మంచి సలహాలు ఇస్తాను. I give him good suggestions. I give him good suggestions. ఆరోగ్యం బాగోకపోతే ఒక్కోసారి ఆసుపత్రి చుట్టూ చాలాసార్లు తిరగాల్సి వస్తుంది కదా. వాళ్ళు ఆసుపత్రి చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. They were tired of making rounds of the hospital. They were tired of making rounds of the hospital. అలాగే అతనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. He was charged with many allegations. He was charged with many allegations. ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు స్నేహితులతో చెప్తాం కదా. నేను ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్నాను. I am thinking of doing a job. I am thinking of doing a job. ఎవరైనా ఎప్పుడూ స్వప్రయోజనం కోసం ఆలోచిస్తూ ఉంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నిజం చెప్పాలంటే నువ్వు ఎప్పుడూ స్వప్రయోజనం కోసం ఆలోచిస్తావు. టు బి ఆనెస్ట్, యూ ఆల్వేస్ థింక్ ఫర్ యువర్ బెనిఫిట్. టు బి ఆనెస్ట్, యూ ఆల్వేస్ థింక్ ఫర్ యువర్ బెనిఫిట్. ఎవరైనా ఏదైనా పాటని చాలా బాగా పాడితే ఆ పాట విన్నప్పుడల్లా వాళ్ళు గుర్తుకొస్తారు కదా. ఈ పాట నాకు నిన్ను గుర్తు చేస్తుంది. This song reminds me of you. This song reminds me of you. డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకు నుండి రుణం తీసుకుంటాం కదా. నేను రుణం కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నాను. I want to apply for a loan. I want to apply for a loan. పిల్లలు చదువుకోవాల్సిన సమయంలో ఆటలాడుతూ ఉంటే ఆడొద్దని చెప్పమంటాం కదా. ఆడవద్దని వాళ్ళకి చెప్పు. Ask them not to play. Ask them not to play. కొందరు నవ్వితే చాలా వికృతంగా ఉంటుంది కదా.
అతను వికృతంగా నవ్వాడు. హీ లాఫ్డ్ ఆక్వర్డ్లీ. హీ లాఫ్డ్ ఆక్వర్డ్లీ. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలని పట్టుదలతో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అక్కడికి వెళ్ళాలని సంకల్పంతో ఉంది. షీ ఈజ్ బెంట్ ఆన్ గోయింగ్ దేర్. షీ ఈజ్ బెంట్ ఆన్ గోయింగ్ దేర్. కొందరు వంట చేసే విధానం చాలా బాగుంటుంది కదా. నువ్వు వండే విధానం నాకు నచ్చుతుంది. ఐ లైక్ ద వే యు కుక్. ఐ లైక్ ద వే యు కుక్. కొన్నిసార్లు దేనిలోనైనా విజయం సాధించడానికి చాలా సమయం పడుతుంది కదా. నా స్నేహితుడు విజయవంతం కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇట్ టుక్ మై ఫ్రెండ్ 5 years టు బికమ్ సక్సెస్ఫుల్. ఇట్ టుక్ మై ఫ్రెండ్ 5 years టు బికమ్ సక్సెస్ఫుల్. ఎవరైనా ఉపయోగించిన తర్వాత ట్యాప్ని ఆపకుండా వెళ్ళిపోతే వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు ట్యాప్ని ఆపివేసి ఉండవచ్చు, కానీ నువ్వు చేయలేదు. యూ కుడ్ హ్యావ్ టర్న్డ్ ఆఫ్ ద ట్యాప్ బట్ యూ డిడింట్. యూ కుడ్ హ్యావ్ టర్న్డ్ ఆఫ్ ద ట్యాప్ బట్ యూ డిడింట్. ఎవరైనా చెప్పిన దాంట్లో కొంతవరకు నిజముంటే నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే అంటాం కదా. వాట్ యు సెడ్ ఈజ్ రైట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. వాట్ యు సెడ్ ఈజ్ రైట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఎవరైనా అనవసరంగా పెద్దగా అరుస్తూ ఉంటే అరవడం వలన ఉపయోగం ఏమీ లేదు అని చెబుతాం కదా. దెర్ ఈజ్ నో యూజ్ షౌటింగ్. దెర్ ఈజ్ నో యూజ్ షౌటింగ్. అలాగే నాకు సంబంధించినంత వరకు నేను అన్నీ చేశాను అని ఇలా చెప్పాలి. యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్ ఐ డిడ్ ఎవ్రీథింగ్. యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్ ఐ డిడ్ ఎవ్రీథింగ్. వర్షాకాలంలో వర్షం అప్పుడప్పుడు రోజంతా కురుస్తూనే ఉంటుంది కదా. రోజంతా వర్షం ఆగి ఆగి కురుస్తూనే ఉంది. ఇట్స్ బీన్ రైనింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఆల్ డే. ఇట్స్ బీన్ రైనింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఆల్ డే. ఎవరికైనా మంచి సలహా ఇచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే ఉపయోగం ఉండదు కదా. అతనికి సలహా ఇచ్చి ప్రయోజనం లేదు. దెర్ ఈజ్ నో యూజ్ అడ్వైజింగ్ హిమ్. దెర్ ఈజ్ నో యూజ్ అడ్వైజింగ్ హిమ్. ఎవరైనా ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటే పచ్చిగా అబద్ధాలు చెప్పొద్దు అంటాం కదా. డోంట్ లై బ్లేటెంట్లీ. డోంట్ లై బ్లేటెంట్లీ. ఎంత చెప్పినా మార్పు రాకపోతే నా మాటలు గుర్తుపెట్టుకో, అతను ఎప్పటికీ మారడు అని చెప్తాం కదా. మార్క్ మై వర్డ్స్, హీ విల్ నెవర్ చేంజ్. మార్క్ మై వర్డ్స్, హీ విల్ నెవర్ చేంజ్. ఎవరైనా మన కోసం వేచి ఉన్నప్పుడు మనకి వీలు కాకపోతే వేచి ఉండొద్దని కబురు చేస్తాం కదా. నా కోసం వేచి ఉండొద్దని అతనికి చెప్పు. టెల్ హిమ్ నాట్ టు వెయిట్ ఫర్ మీ. టెల్ హిమ్ నాట్ టు వెయిట్ ఫర్ మీ. ఏదైనా సాధించాలంటే కష్టపడాలి కదా. 2 ఏళ్లు కష్టపడి ఎంపిక అయ్యాను. ఆఫ్టర్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్ ఐ గాట్ సెలెక్టెడ్. ఆఫ్టర్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్ ఐ గాట్ సెలెక్టెడ్. కారు కొనేంత డబ్బు మన దగ్గర లేకపోతే నాకు కారు కొనే స్తోమత లేదు అని చెబుతాం కదా. ఐ కెనాట్ ఎఫోర్డ్ టు బై ఎ కార్. ఐ కెనాట్ ఎఫోర్డ్ టు బై ఎ కార్. కోపంగా ఉన్నప్పుడు ఎవరైనా సరైన నిర్ణయాలు తీసుకోలేరు కదా. ఎప్పుడూ కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. నెవర్ మేక్ ఎ డెసిషన్ ఇన్ యాంగర్. నెవర్ మేక్ ఎ డెసిషన్ ఇన్ యాంగర్. కొన్ని విషయాలు ఎవరికైనా మొదట్లో తెలియదు కదా. మొదట్లో నాకు తెలియదు. ఇనిషియల్లీ ఐ డిడ్ంట్ నో. ఇనిషియల్లీ ఐ డిడ్ంట్ నో. ఎవరైనా కాల్ చేయమని చెప్పినప్పుడు తప్పకుండా చేస్తానని చెప్తాం కదా. నేను నీకు తప్పకుండా కాల్ చేస్తాను. ఐ విల్ సర్టెన్లీ కాల్ యూ. ఐ విల్ సర్టెన్లీ కాల్ యూ. కొందరికి మధ్యాహ్నం పూట కునుకు తీసే అలవాటు ఉండదు కదా.
నాకు మధ్యాహ్నం పూట కునుకు తీసే అలవాటు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ ఏ న్యాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఐ డోంట్ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ ఏ న్యాప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఏదైనా వాదించుకున్నప్పుడు కొందరు అలుగుతూ ఉంటారు కదా, మాకు ఎప్పుడు వాదన అయినా ఆమె అలుగుతుంది. షీ సల్క్స్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎన్ ఆర్గ్యుమెంట్. సల్క్ అంటే అలగడం. షీ సల్క్స్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఒక్కోసారి దగ్గు ఆగకుండా ఎక్కువ రోజులు వస్తూనే ఉంటుంది కదా, నాకు ఒక వారం పాటు నిరంతరం దగ్గు ఉంది. I have had a persistent cough for a week. I have had a persistent cough for a week. ఈ రోజుల్లో చాలామంది పెళ్లి చేసుకోవడానికి తొందరపడడం లేదు కదా, అతను పెళ్లి చేసుకోవడానికి తొందరపడడం లేదు. He is in no hurry to get married. He is in no hurry to get married. ఎవరైనా మనకి ఇష్టం లేని విషయాల గురించి అడుగుతూ ఉంటే దయచేసి నన్ను అడగవద్దు అని చెబుతాం కదా. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. అలాగే అతను నా అభ్యర్థన మేరకు చేశాడు అని ఇలా చెప్పాలి. హీ డిడ్ ఇట్ ఆన్ మై రిక్వెస్ట్. హీ డిడ్ ఇట్ ఆన్ మై రిక్వెస్ట్. ఎవరి మీదనైనా కోపంగా ఉంటే వాళ్ళతో ఎవరూ మాట్లాడరు కదా, నీతో ఎవరూ మాట్లాడరు. నో వన్ విల్ టాక్ టు యూ. నో వన్ విల్ టాక్ టు యూ. ఎవరైనా చాలా కోపంగా ఉంటే కోపంతో రగిలిపోతున్నారని చెబుతాం కదా, ఆమె కోపంతో రగిలిపోతోంది. షీ ఈజ్ ఫ్యూమింగ్ విత్ యాంగర్. షీ ఈజ్ ఫ్యూమింగ్ విత్ యాంగర్. ఎవరైనా ఎందుకు వస్తున్నారో తెలియకపోతే అతను ఎందుకు వస్తాడు అని అడుగుతాం కదా, వై విల్ హీ కమ్. వై విల్ హీ కమ్. ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటున్నారు కదా, ప్రజలు డబ్బు సంపాదనపై మోజుపడుతున్నారు. పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్ ఎర్నింగ్ మనీ. పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్ ఎర్నింగ్ మనీ. ఏదైనా మంచి సినిమా చూసినప్పుడు ఆ విషయం స్నేహితులతో చెప్తాం కదా, నేను ఈరోజు ఒక ఆసక్తికరమైన సినిమా చూశాను. ఐ వాచ్డ్ an ఇంట్రెస్టింగ్ మూవీ టుడే. ఐ వాచ్డ్ an ఇంట్రెస్టింగ్ మూవీ టుడే. అలాగే నేను నీకు ఏమీ తీసుకురాలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ బ్రింగ్ యూ ఎనీథింగ్. ఐ డిడ్ నాట్ బ్రింగ్ యూ ఎనీథింగ్. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఒక్కోసారి ఆలోచించి చెబుతానని అంటాం కదా, ఆలోచించి నీకు చెబుతాను. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ థింకింగ్. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ థింకింగ్. ఎవరినైనా ఒక విషయం గురించి ఒప్పించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా, ఆమెను ఒప్పించడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. There must be some way to convince her. There must be some way to convince her. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న తర్వాత ఇంట్లో చెబుతాం కదా, సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. I decided to go to the movie. I decided to go to the movie. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఎవరికైనా చాలా సంతోషం కలుగుతుంది కదా, అతను తన ప్రమోషన్తో ఆనందంలో మునిగిపోయాడు. హీ ఈజ్ ఓవర్జాయిడ్ బై హిస్ ప్రమోషన్. హీ ఈజ్ ఓవర్జాయిడ్ బై హిస్ ప్రమోషన్. ఏదైనా పని పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత అది పని చేయకపోతే మన ప్రణాళిక పాడైంది అంటాం కదా. అవర్ ప్లాన్ గాట్ రూయిన్డ్. అవర్ ప్లాన్ గాట్ రూయిన్డ్. మనకి చాలా ఇష్టమైన వాళ్ళతో నువ్వు నా సోదరుడి లాంటి వాడివి అంటాం కదా. యు ఆర్ లైక్ మై బ్రదర్. యు ఆర్ లైక్ మై బ్రదర్. వర్షం కురిసినప్పుడు రోడ్డు మీద కుంటల్లో నీళ్లు నిలుస్తాయి కదా. రోడ్డుపై ఎక్కడ చూసినా నీటి కుంటలు ఉన్నాయి.
There are puddles everywhere on the road. There are puddles everywhere on the road. అలాగే ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు అని ఇలా చెప్పాలి. He is in a responsible post. He is in a responsible post. ఏదైనా వస్తువు జాగ్రత్త చేసిన తర్వాత ఆ విషయం చెబుతాం కదా. నీ సంచిలో పెట్టాను. I put it in your bag. I put it in your bag. కరెంటు ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు కదా. కరెంటు ఎప్పుడైనా పోవచ్చు. The power could go out any time. The power could go out any time. ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెప్పకుండా మన మీద అరుస్తూ ఉంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి నువ్వు నా మీద అరుస్తున్నావు అంటాం కదా. Rather than saying sorry, you are shouting at me. Rather than saying sorry, you are shouting at me. ఎవరైనా సమయం మించిపోయిన తర్వాత కూడా నిద్రపోకపోతే మీరు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాం కదా. Haven't you slept yet? Haven't you slept yet? ఎవరైనా కొత్త వ్యక్తి మనతో ఉన్నప్పుడు అతను నీకు ఏమవుతాడు అని అడుగుతారు కదా. Who is he to you? Who is he to you? కొందరికి నిద్రపోయే ముందు మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది కదా. నాకు పడుకునే ముందు చదవడం అలవాటు. I am used to reading before bed. I am used to reading before bed. అలాగే నీకు మినహాయింపు లేదు అని ఇలా చెప్పాలి. You have no exception. You have no exception. మన పరిచయస్తులను చూసి ఎవరైనా స్నేహితులని పొరబడితే మేము స్నేహితులం కాదు, కేవలం పరిచయస్తులం అని చెబుతాం కదా. We are not friends. We are just acquaintances. We are not friends. We are just acquaintances. పండు సరిగ్గా పండకపోతే ఈ పండు పండలేదు అని చెబుతాం కదా. This fruit is unripe. This fruit is unripe. దేనికైనా కారణం తెలియకపోతే ఎందుకో నాకు తెలియదు అంటాం కదా. I don't know why. I don't know why. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.